మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకోయ్ నీ మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది. ఓకే, యాడ చూసినా ఏది చేసినా ఏదో కావాలంటారు పోకిరోళ్ళు ఆటకి వచ్చినోళ్ళు, పోకిరోడు ఆటకు వచ్చినోడు. కాదు కాదు, మీరు నుంచి మా కెమెరా మీద కళ్ళేశారు. మీరు కూడా మీరు ఆయన అందరు కలిసి నాకు ఒక్కరి తింటే ఇష్టం ఉండదండి. మా చిల్లిగారులు అందరు తినాలి. మీరు అంటే మీరు లైఫ్ లో ఏమైనా స్ట్రగుల్ అంటే మా అమ్మ చనిపోయినప్పుడు నేను అసలు అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయాను. తల్లి లేదనే బాధ, అది ఇంకా ఏడవని కూడా ఏడుపు లేదు నాకు, బాధ కూడా. వీళ్ళంతవరకు తొందరగా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలని నా ఇష్టం. అంటే ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ట్రాన్స్ గా ఫీల్ అవుతున్నారా లేదంటే అమ్మాయిగా ఫీల్ అవుతున్నారు? మీరు ఇప్పుడు దేవసేనని సార్ అని పిల్లల మేడం అని పిల్లల? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనం అయితే ఒక ఫేమస్ సెలబ్రిటీ అని చెప్పాలి. ఎందుకనంటే ఇన్స్టాగ్రామ్లో ఒక రేంజ్లో ఆడుకుంటారు అనమాట. వీళ్ళైతే సపరేట్గా ఈయన గురించి చెప్పకూడదు, సపరేట్గా అయితే ఒక ఇన్స్టిట్యూటే నడుపుతారు, ఎక్స్ప్రెషన్స్ సంబంధించి కానీ యాక్టింగ్ సంబంధించి కానీ. ఆ టైప్లో వీళ్ళు ఫేమస్ అయింది కూడా ఎట్లా అంటే కడప కారం దోశ అని చెప్పని స్టార్టింగ్ అక్కడి నుంచి అయితే మాత్రం ఫేమస్ అయ్యారు. మరి ఆ గెస్ట్ ఎవరో కాదు, దేవసేన గారు. నమస్తేనండి. నమస్తే అండి దేవసేన గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. హిట్ టీవీ ఛానల్. ఓకే, హిట్ టీవీ ఎట్లా ఉందండి? చాలా బాగుందండి. అట్మాస్ఫైర్ చాలా బాగుంది, లొకేషన్ అంతా చాలా బాగుంది. అందుకని మీరు చాలా బాగున్నారు. నేనా వేసారు, ఫస్ట్ బిస్కెట్ నాకే వేసారు అయితే. ఓకే, రెడీ. అయితే అసలు దేవసేన అనే పేరు మీకు ఎలా వచ్చింది? ఎందుకంటే అసలు మీ అసలు పేరేంటి, దేవసేనగా మారడం ఎలా? అసలు పేరు, నా పేరు శ్రీనివాసులు. నేను టిక్ టాక్లో లాక్డౌన్ టైంలో టిక్ టాక్ చేస్తూ వచ్చాను. అప్పుడు బాహుబలి వీడియోస్ చాలా బాగా చేశాను, దేవసేనవి. అలాగే ఇంకా కొన్ని గ్రూపుల్లో కూడా దేవసేన వీడియోలు బాగా చేస్తాను కాబట్టి దేవసేన అని నా ఫ్రెండ్స్ గ్రూపులో ఉన్న వాళ్ళు, వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు, వీళ్ళంతా కలిసి దేవసేన అని పెట్టేసి అలా పిలవడం స్టార్ట్ చేశాను. మీ పెద్ద గ్రూపే అయితే మీదంతా, మొత్తం అందరూ వీళ్ళందరూ కూడా మంచి స్టార్లు అంతా ఫ్రెండ్సే కదా మేమందరం. అలా దేవసేన చేసేసారు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక అతను కూడా తను ఇంకా ఎక్కువ లైక్ చేస్తా ఉండేవాడు నా వీడియోస్. తను దేవసేన, నేను బాహుబలి అని తనే ఊహించుకొని గ్రూపులు అంటూ ఉన్నాడు. ఒక లైక్ 4 లైకులు కొట్టేవారా? ఇంకా ఎక్కువ కొట్టచ్చాము. నచ్చాను బాగా. నచ్చారంటే ఎట్లా? ప్రపోజ్ ఏమైనా చేశాడు మీకు? ప్రపోజ్ కూడా చేశాడు. ఓకే, రైట్, సూపర్. అయితే ప్రపోజ్ చేశారు మీకు, మరి మీరేమన్నారు? చూద్దాంలే అన్న. అప్పుడు ఒక బాహుబలి, ఇప్పుడు చాలా మంది బాహుబలి తయారయ్యారు. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేవసేన దీనికన్నా ముందు అసలు ఏ వర్క్ చేసేవారు మీరు? అసలు మీ నేపథ్యం ఏంటి, కుటుంబ నేపథ్యం ఏంటి, అసలు మీరు ఎంతమంది, పేరెంట్స్ ఏంటి, ఎట్లా అసలు పుట్టింది, పెరిగింది, చదివింది? నేను పుట్టింది కడప, రాయలసీమ. సో పేరెంట్స్, సిస్టర్స్ అంతా నాకు లాస్ట్ నేనే. నేను ఎంఏ పీజీ తెలుగు లిటరేచర్ చేశాను. సూపర్. అలా కనిపినా చదువుకున్నట్టు లేదా? లేదు. ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తెలుగు లిటరేచర్ తిరుపతి యూనివర్సిటీ చదివాను. పీజీ చదివింది తెలుగు లిటరేచర్, జాబ్ చేసింది హెల్త్ డిపార్ట్మెంట్, హెల్త్ లో చేశాను. అంటే హెల్త్ డిపార్ట్మెంట్ అంటే హెల్త్ అంటే బ్లడ్ బ్యాంకులు, అంబులెన్స్ సెంటర్లు, హాస్పిటల్ వాటికి సంబంధించి దానికి ఇన్ఛార్జిగా కడప జిల్లాలో చేశాను. తర్వాత హైదరాబాద్కి వచ్చేసి రాజ్భవన్లో ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చినాను. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల జాబ్లో పెండింగ్లో ఉన్నా, ఇప్పుడు ప్రజెంట్ చేయట్లా. ఓకే, మీరు పెండింగ్లో ఎక్కడ ఉన్నారు? ఇక డే మొత్తం కూడా మీరు ఇన్స్టాగ్రామ్ లో వచ్చేస్తాయి కదా, ఫీల్డ్ మారిపోయాయి, దీంట్లోకి వచ్చేసాను. అంటే ఏంటి ఇప్పుడు మీరు ఏంటి సినిమాల్లోకి వెళ్దామన్నా, సీరియల్స్ లోకి వెళ్దామన్నా, అట్లా అయినా క్యారెక్టర్ వెళ్ళాలని ఏం ఎప్పుడు అనిపించలేదు. ఓన్లీ టైం పాస్, ఎంటర్టైన్మెంట్ కు ఏదో నా మనోభావాలను, నా మనసులో ఉండేవి అలా వీడియోలు చేస్తూ సరదాగా చేసుకుంటున్నాను. చాలా మంది చాలా బాగా చేస్తున్నావు, జబర్దస్త్ రా అది ఇది అని చెప్పారు. ప్రజెంట్
లేదు. ఇంక ఫ్యూచర్‌లో ఏమైనా ఒకవేళ ఉంటే వెళ్ళొచ్చు. సరే మీరు కారం దోశ అని కూడా అంటారు. కడప కారం దోశ ఫేమస్ అని చెప్పని దాంతోనే ఫేమస్ అయ్యాను. అదే అంటున్నాను మీరు. అంతకుముందు దేవసేన నుంచి కడప కారం దోశకి వచ్చారు మళ్ళీ. కారం దోసకొచ్చేసాను. కారం దోశ అసలు ఏంటి కడప కారం దోశ అంత ఫేమస్ ఏంటి? కడప కారం దోస అంటే ఇంకా ఫేమసే అది. కడప కారం దోస తినాల్సిందే కడపకొస్తే. చాలా టేస్టీగా ఉంటుంది. మరి నేను చేస్తే ఇంకా బాగుంటుంది అనుకో. అబ్బా ఆ, మీరు మిస్ అయ్యారు. నేనా? మీరు మన కడపకి వెళ్ళారు కానీ నేను పెట్టింది. ఓకే రైట్. అవును. కాబట్టి కారం దోశ నేను యాక్చువల్గా మామూలు వీడియోస్ చేస్తుంటే పెద్ద వ్యూస్ వచ్చేటి కాదు, పెద్దగా ఏం వైరల్ కాలేదు. సో ఎలా అందరూ టిక్ టాక్ లో చాలా మంది దూసుకెళ్ళిపోతున్నారు. మా బాలు కూడా దూసుకెళ్ళిపోయాడు. హాయ్ అండి, గోవాకి వచ్చానండి, ఆరంగర్ బీచ్ అండి, ఏదో అన్నీ ఫేమస్ అయ్యాడు. నేను కూడా అలా కావాలి కదా అనుకొని చేద్దామని ఒక సండే రోజు మా ఇంట్లో కారం దోశ ఎక్కువ చేస్తుంటే, కారం దోశ అండి రండి కామెంట్లో చెప్పండి కావాలనా, చాలా స్పైసీగా ఉంటుందండి ఓయ్ అన్న. నాకు డైరెక్ట్గా కాదు వ్యూస్లో వచ్చేసారు మొత్తం. మాకు కావాలి, ఇదేదో చాలా బాగుంది, బాగా ట్రెండింగ్లోకి వస్తుంది ఇది అని చెప్పేసి ఇంకా ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ తీసుకుని, లాక్డౌన్ టైము అందరు హౌస్లో ఉంటున్నారు. అప్పుడు అసలు ఏం లేవు, ఆఫీసులు లేవు, ఏం లేవు, అందరు ఇంట్లో బాగా తినేసి హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ చేసేది. కాబట్టి ఆ యాప్లో టిక్ టాక్ యాప్ బాగా ఫామ్లో ఉంది. సో ఎంటర్టైన్మెంట్ నా ఫుడ్ ఐటమ్స్ పొంగనూరు పొంగలి, కాకినాడ కాజా, నెల్లూరు చేపలు. అందరు నన్ను అడిగేవాళ్ళు కామెంట్లో, నువ్వు లాక్డౌన్ టైం కదా, బయటికి పోవడానికి ఎవరికి లేదు కదా, గవర్నమెంట్ ఎక్కడికి పోకూడదని చెప్పేసి నిర్బంధం కదా, నువ్వు ఇలా వెళ్తున్నావు, నీకు స్పెషల్ బస్ వేసారా, స్పెషల్ కార్ వేసారా అని అడిగేవాళ్ళు. అలా ఫన్నీగా చాలా ఎంటర్టైన్మెంట్గా జరిగిపోయింది. మిమ్మల్ని చూస్తుంటే మీ గెటప్ కానీ మీరు కానీ ఏదో ఒక మోడల్ రెడీ అయినట్టు వచ్చారు మీరు. మళ్ళీ ఇంటర్వ్యూ కంటే కావాలి కదా, ఇంటర్వ్యూ అంటే 10 మంది చూసేది కదా. మీరు ఇంటర్వ్యూలో కాదు కదా, మీరు ప్రతి దాంట్లో మామూలు కూడా బాగానే తయారవుతాడు. ఇంటికాడ కూడా ఇలాగే ఉంటారంట. అంటే వీడియోలకు తయారవుతాను బాగా, బయట ఏదైనా పార్టీలకు, ఫంక్షన్లకి, బర్త్డే పార్టీలకు వెళ్ళినప్పుడు, ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు బాగా తయారవుతాను. మామూలుగా అయితే అట్లా ఏం మామూలుగా ఉండిపోతాను. మీరు బర్త్డే పార్టీలు అంటే ఒకటి నేను రీసెంట్గా వీడియో చూశాను, మీరు విషెస్ కూడా చెప్తా ఉంటారు బర్త్డేస్కి. అది కూడా మంచి ఫామ్ లోకి వచ్చినా కదా. ఫస్ట్ దేవసేన, సెకండ్ కారం దోశ, థర్డ్ బర్త్డే విషెస్ లో ప్రతి ఒక్కరు అటు తెలంగాణ, ఆంధ్ర అంతా ఖచ్చితంగా నాతో చెప్పించు. ఇప్పుడు అమెరికా, లండన్, మన ఆంధ్ర వాళ్ళంతా అక్కడ, ఇండియా వాళ్ళంతా అక్కడ బస్ సెటిల్ అయ్యారు కదా, వాళ్ళు కూడా కాల్ చేసి చెప్పించుకుంటుంటారు. ఓకే, బర్త్డే విషెస్ వాటికి ఏమైనా పేమెంట్స్ ఏమైనా చేస్తారని? అండి, అన్నోన్ పర్సన్స్, పరిచయస్తులు లేని వాళ్ళు పే చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. అంతకుముందు రూపాయి కూడా తీసుకునే మనిషిని కాదు నేను టిక్ టాక్ ఉన్నప్పుడు. ఈ మధ్య కాలంలో అటు ఫారెన్ లో ఉండే వాళ్ళు, అటు సైడ్ వాళ్ళంతా పే చేస్తున్నారు. మనకు తెలిసిన వాళ్ళు, నా గ్రూపులలో ఉన్న వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు నేను పేమెంట్ అడగను, ఫ్రీగానే చెప్పేస్తాను. ఓకే, మీరు ఇందాక నుంచి హెయిర్ ఇలాగ అంటున్నారు, ఏం మళ్ళీ ఒకసారి అన్నా? ఇలానా, ఇది అలవాటు అయిపోయింది, ఇది కొద్దిగా స్టైల్ కూడా ఉందంట, అందరు అంటుంటారు వాళ్ళు స్టైల్ గా అంటుంటాం అని. పూలు కూడా ఏమైనా పెడతా ఉంటారా? పెట్టనండి, ఎప్పుడైనా పెట్టి చూసారా? ఎక్కడ పెట్టి చూసారా? లేదు, ఎక్కడ చూడలేదు. పెట్టను. మీరు ఎక్కడైనా పార్టీలకు వెళ్తున్నారు కదా, ఎక్కడైనా గులాబీ తీసుకొని ఎవరికి మీలాంటి అందగాళ్ళకి ఇస్తాను. నాకా వద్దా? మీలాంటి అందగాళ్ళకు. అయ్యో బాబోయ్, సూపర్. అంటే మీరు మామూలుగా అయితే ఇన్స్టాగ్రామ్ నుంచి ఎవరైనా వీడియోస్ అప్లోడ్ చేసి వ్యూస్ వస్తే వాళ్ళకి పేమెంట్లు అవి వస్తుంటాయి. మీరు అట్లా కాదు, మీరు ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేసి ఇన్స్టాగ్రామ్ వాడికి పేమెంట్లు తీసుకొస్తుంటారు. మార్నింగ్ లేచిన కాడి నుంచి వీడియోలు నాకు పేమెంట్స్ వస్తాయా, నాకు ఫాలోవర్స్ పెరిగారా, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నేను ఏదో ఆశించి చేయట్లేదు. నా మనశ్శాంతి కోసం, నా తృప్తి కోసం చేస్తున్నాను. అసలు ఇలా అనుకుంటే ఇన్స్టాగ్రామ్ వాళ్ళకన్నా టిక్ టాక్ వాళ్ళకి ఇంకా చాలా ఫేమస్ అయ్యాను. అసలు నా ఐడియాలంతా బర్త్డే విషెస్లే మొత్తం. కొన్ని వందలు, కొన్ని వేల మంది చెప్పాను బర్త్డే విషెస్లు. సో ఇక్కడ కూడా ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నానుగా. అవును, కొన్ని అప్లోడ్ చేసి డైరెక్ట్ వాళ్ళ వాట్సాప్ పంపించేస్తున్నాను. మళ్ళీ అన్ని పెడుతుంటే కొద్ది బోర్ కొడుతుంది కదా, నాకు వ్యూస్ రావు కదా. బిజినెస్ తెలిసి బర్త్డే విషెస్ కొన్ని పర్సనల్ గా పంపిస్తుంటా వాట్సాప్ లో పెట్టి. ఫస్ట్ టిక్ టాక్ బ్యాన్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. నేను క్లిక్ అయ్యే టైంలో, నేను బాగా మంచిగా ఫేమస్ అయ్యే టైంలో పోయింది. అయ్యో నా బ్యాడ్ లక్, చాలా బాధపడ్డా. సో నా అలాగే అందరూ బాధపడ్డారులే, నేనైతే చాలా బాధపడ్డాను. అసలు మీ ఫ్రెండ్స్ లాస్ట్ మూమెంట్ లో నేనే కదా బాగా ఫామ్ లో నింది. అవును, మీ ఫ్రెండ్స్ ఎవరండి సర్కిల్? మీ ఫ్రెండ్స్ సర్కిల్
అంటే ఎలా అంటే పర్సనల్ మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ఈ సర్కిల్ సోషల్ మీడియాలోనా? సోషల్ మీడియా నాకు అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అండి. నేను అందరిని ప్రేమిస్తే అందరు కావాల్సిన వాళ్ళే. నాకు మంచి సిస్టర్స్ ఉన్నారు, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి అన్నయ్యలు ఉన్నారు, మంచి బావగారులు ఉన్నారు, బావలు కూడా మంచి బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఓరు బాబాయ్ బాగానే అన్నారు అంతా. ఎక్కువ ఇప్పుడు ఫేమ్ ఉన్న వాళ్ళు ఎవరున్నారు? మా బాలు ఉన్నాడు, ఉప్పల బాలు నా ఫ్రెండే. మా ఐషు మమ్మీ ఉంది, ఫేమస్. అలా ఉన్నారు కదా ఫేమస్ అయిన వాళ్ళంతా. ప్రశాంతి కారణ వీళ్ళంతా నాకు తెలియదు. వైజాగ్ సత్య వీళ్ళందరూ బాగా పరిచయం. మీరు ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా ఇస్తారు. ఎలా ఎలా అంటే మీరు చెప్పాలి. అది ఎలా అంటే ఇప్పుడు నేను మీలో చేయలేరు కదా. అంటే అందరి హావభావాలు ఒకేలాగా ఉండవు కదా, ఎవరి టాలెంట్ వాళ్ళది. నేను ఇలా ఆడుకోవడం స్టైలు, కొన్ని పెదవులు తిప్పుతానని కదా. పెదవులు తిప్పడంలో నాకు సాటి ఎవరు రారు. చాలా మంది కూడా అంటారు పెదవులు నీవు తిప్పినట్టు మేము తిప్పలేము, అవి ఓల్డ్ యాక్టర్లు సినిమా యాక్టర్లకు వచ్చినట్టు ఆ పెదవులు తిప్పుతుంటే ఆ వీడియో గుర్తు రాలేదు. మీరు కరెక్టే చెప్పారు. ఓల్డ్ యాక్టర్స్ సినిమా వాళ్ళు ఏంటంటే పాటలు అలాగే ఉంటాయి. మా రోజత్త ఉంది వరంగల్లో, నేను అత్తమ్మ అని పిలుస్తా, రోజత్తమ్మ. ఓకే, వరంగల్ ఉంటారు. రోజత్త అంటే నేను ఇంకా కాదండి, ఆ మేడం కూడా పరిచయమే. నేను జాబ్ లో డ్యూటీలు చేసేటప్పుడు అట్లా కూడా పరిచయం మేడం కూడా, రోజా మేడం కూడా. నేను బ్లడ్ డోన్స్ క్యాంపులు పెట్టేటప్పుడు తను వస్తున్నారు మేడం వాళ్ళంతా. తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మేడం వాళ్ళు, వాళ్ళంతా వస్తున్నారు. అప్పుడు కూడా నన్ను బాగా అప్సెట్ చేశారు వాళ్ళు కూడా. జాబ్ పరంగా కూడా నేను మంచి పేరు తెచ్చుకున్నా. వరంగల్ ఉండే ఆవిడ, అమ్మా నువ్వు ఆ ఫేస్ లోనే అందరు డాన్స్లు వేస్తారు, ఎగురుతారు, నువ్వు అన్ని అక్కర్లేదు, ఆ ఫేస్ లోనే ఆ కళ్ళు, ఆ లిప్స్, ఆ పెదవులు అంతే అని ఆమె కూడా చెప్పుకుంటుంది. ఏమైనా ఎక్స్ప్రెషన్స్ తో ఒకటి ఏదైనా చేయగలుగుతారు? ఏదో ఒకటి మీరు ఏం చేయాలంటే అడుగుతారు. పాట పాడటమో లేకపోతే ఏదైనా డైలాగ్ ఎక్స్ప్రెషన్స్ వేరే పెట్టాలి. పక్కన వీళ్ళంటే వాళ్ళు అందగాళ్ళు ఉంటే ఎక్స్ప్రెషన్ వస్తుంది. నేను చేశాను ఒకటి, ఒక అందగాడు వస్తే రాజశేఖర ఆగలేనురా అని చేశాను చూడండి. అదే ఎక్స్ప్రెషన్ ఒకసారి మాకు కూడా చేసి చూపించండి. అలా ఎలా? మీరు పక్కన ఉంటే కదా, ఆ పక్కన ఉంటే ఆటోమేటిక్ గా చేయి దగ్గరికి వేసి పర్లేదు మీరు ఊహించుకో, ప్రతి ఒక్కరి చొక్కా బట్టి లాగేస్తాం ముందుకి. కొద్ది భయపడుతుంటే ఇలా భయపడకూడదు, మగవాడు అన్నగా ముందుకు వచ్చేయాలని లాగుతుంటా. ఒకసారి చేయండి ఒకసారి. రాజశేఖర ఆగలేనురా అంతే, ఇంకెక్కువ బాగాలేదండి. ఓకే, బాగుందండి. ఓకే, రైట్. ఇప్పుడు వచ్చేటప్పటికి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇప్పుడు మిమ్మల్ని ఎవరినైనా కాల్ చేయమంటే ఎవరికైనా కాల్ చేస్తారా? ఇప్పుడు ఎవరికి చేయమంటారు? చేయను, ఉప్పల బాలకి చేస్తారా? బాలకి చేయమంటారు. మీరు బాలకి చేయమంటారు తెలుసు నాకు. ఓకే, రైట్. ఎవరు చేస్తున్నారు? ఉప్పల బాలేనా? దగ్గర పెట్టుకోండి. హలో బాలు, ఎక్కడున్నావే? అబ్బా వస్తాను కానీ ఒక చిన్న పార్టీ ఉంది, వేరే ఫ్రెండ్ నీకు నాకు ఇస్తా అన్నాడు, వెళ్దామా? ఇక్కడనే జూబ్లీ హిల్స్ అంట, పోదామా? అంతా అన్ని అరేంజ్ చేస్తారంట పార్టీ గిట్ అంతా. ఓకేనా? రెడీగా ఉండి వస్తాను, ఇద్దరం కలిసి పోదాము. వచ్చేస్తున్నా, సరే ఓకేనా? ప్రశాంత్ ఇది ఎత్తుతుందా? చాలా బిజీ పర్సన్ అయింది. అవును. హలో, ఎలా ఉన్నావే ప్రశాంతి? బాగున్నా. చాలా రోజులైంది కలవక. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? కలవాలని, నేను చూడాలనుంది. నేను హైదరాబాద్కి వచ్చి 2 months అయిపోయింది. మనం కలవక చాలా రోజులైంది. నేను దిల్సుఖ్ నగర్ లో ఉంటున్నాను మా. ఈ మధ్య నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఏం చేస్తున్నావు అని కలవాలి కదా. కలుద్దామే. వస్తావా? ఇంటికి వస్తావా? ఓకేని. బాగున్నావు కదా? పోనీలేవే. మొన్నదే వీడియో చూశాను, బాగా పట్టు చీర కట్టుకొని మంచిగా పూజ చేస్తావు. ఏది కార్తీక మాసమన్నా? చాలా బాగున్నావే, సూపర్గా ఉన్నావు. సరే, రేపు కాల్ చేస్తా, ఇంటికి వచ్చేవే. ఓకేని, అలాగే. ఓకేవే. ఇంకా చాలా అండి. ఓకే, ఇంకా చెప్పండి. మీ స్కూల్ డేస్ ఎట్లా ఉండేది? చాలా బాగా జరిగింది. నా స్కూల్ డేస్ కానీ కాలేజ్ డేస్ కానీ చాలా చాలా హ్యాపీనెస్ గా చేసి చదువుకున్నా. ఎక్కడ చదువుకున్నది? ఎక్కడన్నా? కడప జిల్లాలోనే. డిగ్రీ వరకు కడపే,
పీజీ మాత్రం తిరుపతి యూనివర్సిటీ. ఆ ట్రైన్లో వెళ్ళి వస్తుంటే కాలేజీకి, ఆ ట్రైన్లో కొత్త కొత్త పరిచయాలు, ఆ సరదాలు, ఆ కాలేజీలో పరిచయాలు చాలా హ్యాపీగా ఉండేది. ఇప్పుడు మీకు ఏదైనా సీరియల్లో కానీ సినిమాలో కానీ ఏదైనా అవకాశం వస్తే నేను పనికొస్తాను అసలు యాక్టింగ్కి. మీరు చెప్పండి, మీరా మీరందరూ చెప్పండి, మీరందరూ చూస్తున్నారు కదా, పర్వాలేదా యాక్టింగ్ నాకు? మీరా మిమ్మల్ని పెట్టి సినిమా చేయొచ్చు. బా ఎక్కడ తగిలిందండి. చేయొచ్చు. రోలు అంటే ఏ రోలు నాకు పర్ఫెక్ట్ రోల్, మంచి రోల్ నచ్చితే చేస్తాను. ఏ రోల్ చేద్దామని చెప్పని ఉంది మీకు? నాకు సాడ్, ఏదైనా బాధాకరమైనటివి, తల్లి అమ్మకు సంబంధించినటివి, పేదరికంలో ఉన్నప్పుడు కష్టాలు పడేటివి, కొన్ని రోల్స్, హర్రరు, ఆ చనిపోవడం ఎవరి వల్ల చనిపోయారు, ఎందుకు చనిపోయారంటే ఆ ఆత్మకథ చెప్తే అది నేనే వేసి ఫీల్ అయ్యేసి చెప్పడము, అట్లా కొన్ని ఉన్నాయి. నాకు ఇష్టమే, చూద్దాం లైఫ్లో. కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నా ఫ్రెండ్స్ చాలా మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఉన్నారు. నేను ఓకే అంటే ఒక దెబ్బ నన్ను ఏదో దాంట్లో సైడ్కి తీసుకుంటారు. కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు లేండి. అదేంటి మీరు చేయాలనుకుంటున్నాను కానీ కొద్ది భయం. అంత స్టేజ్ మీద ఇది చిన్న బుల్లితెర, ఇది ఏదో చిన్న వీడియోలు చేసుకోవచ్చు, పెద్ద పెద్ద దానిలో చూడండి అందరు చూస్తారు, భయం ఎలా ఉంటుందో అని. అదేంటండి ఇక చిన్న వాటిలోనే ఎక్కువ ఫేమస్ అవుతున్నారు కదా. అవునా? సో మీరు సపోర్ట్ ఇస్తే వెళ్తా. నేనా ప్రజలందరూ మీలాంటి వాళ్ళందరూ, మీరందరూ ప్రజలు, మీరందరూ సపోర్ట్ ఇస్తే వెళ్తా. ఖచ్చితంగా వెళ్ళాలని ఉందా మీకు? నేను ఎవరు మీరా? ఖచ్చితంగా మీరు సినిమాలోకి వెళ్ళి పెద్ద కారం దోశ చేయాలని చెప్పి అక్కడ కూడా కారం దోశేనా? జబర్దస్త్లో అప్పట్లో నాకు జబర్దస్త్లో కూడా పరిచయాలు ఉన్నారు చాలా మంది. మా మోహన్, జబర్దస్త్ మోహన్ కూడా మన మా ఇంటికి వచ్చారు, కలుసుకున్నాం. చాలా మంచి వ్యక్తి. చాలా మంది కూడా సపోర్ట్ చేస్తారు, ఛాన్స్ స్వరూప్ వాళ్ళు వాళ్ళంతా నా వీడియోలు చూస్తారంట, చాలా బాగా చేస్తారండి అని అన్నారు. జబర్దస్త్లోకి వెళ్తే నాకు ఒకవేళ వెళ్తే స్క్రిప్ట్ ఏది ఇస్తారంటే, అక్కడ ఒక స్క్రిప్ట్లో జరిగేటప్పుడు మధ్యలో నేను వచ్చి కారం దోశ కావాలన్నా, పొంగల్ కావాలన్నా, మధ్యలో నేను వస్తే ఎవరో ఒకరు చమచంద్రని ఎవరో గారు ఎంట పడతారు, ఎప్పుడు అవి తీసుకొని వస్తా ఉంటావు. ఆ స్క్రిప్ట్ ఉంటే చాలా బాగుంటుంది, ఫన్నీగా. అలా చేస్తే బాగుంటుంది. జరిగేటప్పుడు మధ్యలో నేను వస్తుండాలి ఐటమ్ తీసుకొని. ఇది ఎక్కడ దొరికింది బాబు, కారం దోశ తీసుకొని పొంగల్ తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తుందని నన్ను తరుముకోవాలి, వద్దు మాకని. మీరు ఇప్పుడు ఏదైనా చిన్న డైలాగ్ కానీ స్కిట్ కానీ చేస్తే ఖచ్చితంగా మీరు జబర్దస్త్లో ఖచ్చితంగా ఇప్పుడు చూసి తీసేసుకుంటారు. అమ్మ నాకేం వచ్చింది, స్క్రిప్ట్లు వాళ్ళు ఇస్తారు, నేనేం ఇవ్వాలి? నాకు వచ్చేదల్లా ఫుడ్ ఐటమ్సే. ఆ ఫుడ్ ఐటమ్సే మీరు మీ స్టైల్లో చెప్పండి. మా కడపనే ఫేమస్ చేద్దాం ఫస్ట్, వేరే వద్దు. హాయ్ ఫ్రెండ్స్, కడప కారం దోశ కావాలనా? చాలా స్పైసీగా చాలా హాట్గా ఉంటుందండి కడప కారం దోశ, రండి కామెంట్లో చెప్పండి, వచ్చేయండి అందరం కలిసి తిందాము అనాలి. తర్వాత పొంగనూరు పొంగలి కావాలనా? ఇక జీడిపప్పు కూడా వేసానండి, నేత చేశాను, పొంగనూరుకి వచ్చేయండి అందరం కలిసి తిందాము, చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ పొంగనూరు పొంగల్ నా దగ్గర తింటేనే బాగుంటుంది, మళ్ళీ ఎక్కడ తిన్నా బాగుంటుంది, వచ్చేయండి. మీరు వంట చేస్తారా? చాలా బాగా చేస్తా. ఫ్యూచర్లో మీరు ఏమైనా జనాల ప్రయోగాలు చేస్తే? రవ్వ లడ్డు చేస్తే మీరు తిన్నారంటే నేను ఎక్కడున్నా నా వెంటే వస్తారు. రవ్వ లడ్డుకి? లవ్వ లడ్డు కాదు, రవ్వ లడ్డు. రవ్వ లడ్డుకి లవ్వ లడ్డు అన్నా అంటే లవ్ తీసుకొచ్చా దాంట్లో. లవ్ లడ్డు కాదండి, రవ్వ లడ్డు. రవ్వ లడ్డు మరి ఇంత కాజు వేసి. చాలా మందికి నేను లడ్డు అంటే ఇష్టం. అనంతపురంలో మా సుష్మక్క, విజయవాడలో మా సిస్టర్స్ చాలా మంది, ఇంకొక అతను ఉన్నారు భాష అని అతను, వీళ్ళందరికీ నీ రవ్వ లడ్డు భలే ఇష్టం, చేసి పెట్టు మాకు, చేసి పెట్టు దేవసేన అంటుంటారు. నా వీడియోలో కూడా ఉన్నాయి. అంటే మీరు ఫ్యూచర్ లో ఏమైనా ప్రయోగం చేయదలుచుకున్నారా జనాల మీద? ఏం ప్రయోగాలు చేయనండి, ఇవన్నీ ఐటమ్స్ చేస్తూ ఒక ఫుడ్ కోర్ట్ పెట్టి రండి రండి అని పిలుస్తుంటే అందరూ వచ్చేస్తుంటారు. ఒక ఫుడ్ కోర్ట్ పెట్టయితే సరిపోతుంది హైదరాబాద్లో. ఏమంటారు మీరు? పెట్టండి బాగుంటుంది. మీరు రావాలి తినడానికి. నేను ఖచ్చితంగా వస్తాను తినడానికి, ఖచ్చితంగా వస్తాను. బిల్లు ఇవ్వకుండా వెళ్దాం అనుకున్నారా? అదేం కుదరదు. వస్తారు. అంటే ఏమేమి ఐటమ్స్ పెడదాం అనుకుంటున్నారు? కడప కారం దోశ ఫస్ట్, తర్వాత నా టేస్ట్ రవ్వ లడ్డు, తర్వాత నాటుకోడి చిల్లి గారెలు. ఓహో, గారెలు అసలు మా గారెలు మా కడప సైడ్ వేరు, అలసందలు అని వింటారు మీరు, ఇక్కడ బొబ్బర్లు అంటారు, మేము అలసందలు వేసి అలసందలతో వడలు చేస్తారు. ఆ వడలు ఈ నాటుకోడి వేసుకొని తింటే ఉంటుందండి, అలా ఉంటుంది అనుకో. ఏమంటున్నారు ఏంది? మీరు చెప్తున్నారు కదా, నేను ఊహించుకుంటున్నాను. కావాలనా? రండి
దిల్షుక్ గారు బయటికి రండి తిన్నాము, మీ కెమెరామెన్ అందరిని తీసుకొని రండి, అందరు అందగాలే రండి. నుంచి మా కెమెరా మీద కళ్ళేశారు మీరు కూడా. మీరు కూడా, మీరు ఆయన అందరు కలిసి. నాకు ఒక్కరు తింటే ఇష్టం ఉండదండి, మా చెల్లి గారు అందరు తినాలి. ఓకే. ఎందుకు పెళ్లి చేసుకున్న ఉద్దేశం ఎందుకు లేదు? అంటే నేను పెళ్లి చేసుకోకుండా ఉండాలని నువ్వు అంటారేమో, చేసుకోవచ్చు. నా వరకు నాకు పెద్ద అనిపిల ఆ పెళ్లిలో సంతోషాలు ఉంటాయని. పెళ్లిలో అంటే బాధ్యతలు, బరువులు, పిల్లలు, ఏడుపులు, కష్టాలు అన్ని మొదలయ్యి, అంటే మీ అందరూ చేసుకోలేమా, నువ్వు ఎందుకు అలా అంటుంటే నా వరకు అలా థింక్ చేశా, వద్దబ్బా అని చెప్పి వద్దనుకున్నా. అందుకని చెప్పొద్దు అంటే మీకు ఏమైనా బ్రేకప్స్ అయినాయా? నేను ఆల్రెడీ అందరికి టాపిక్ హాట్ గానే ఉంది, బ్రేకప్ అయింది. ఎప్పుడు? కాలేజ్. మీరు ఎందుకండి అంత, ఎవరు అతను కనుక్కోవాలన్నా రాకుమారుడు ఎవరో కానీ చెప్పండి, పర్లేదు, ఏం కాదు. అందరూ ఒక మనిషిని చూస్తే ఎట్లా లైక్ చేస్తారు, నన్ను చూస్తే ఒక మనిషి లైక్ చేశారు. ఇంకా స్నేహం అది ఇదని చెప్పి వచ్చేసిన తర్వాత అది ప్రేమలో పడిపోయింది. ప్రేమ పడిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ ఇద్దరం అట్రాక్ట్ అయిపోయాము. మా అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ వచ్చేది ఏంది, మనస్పర్ధలు. నా చెప్పినట్టు నువ్వు వినలేదు, నువ్వు చెప్పినట్టు నేను వినలేదు, నువ్వు వాళ్ళని చూస్తావు, నువ్వు వీళ్ళని చూస్తావు, ఇలాంటివి జరిగితే గొడవలు పడతాయి. సహజం ప్రేమలో. ఏదో సక్సెస్ అయ్యేది ఏదో కొన్ని ప్రేమలు, అంతే తప్ప అన్ని ప్రేమ సక్సెస్ కావు. మేబీ మన ప్రేమ సక్సెస్ అయ్యేటట్టుందండి. ఊరుకోండి బాబు, మీరు నా ప్రేమ అన్న మళ్ళీ కలిపేస్తున్నారు మీరు. చూస్తుంటే నేను చెప్పా కదా వస్తానే, అందరితో ఒక ఎత్తి మీతో ఒక రకంగా ఉందండి ఇంటర్వ్యూలో ఫీలింగ్స్. వద్దండి, వద్దు, అవి అక్కడికి అలా ఆపేసేయండి. ఆపేద్దాము, ఆపేయాలి. ఎందుకంటే నా బాహుబలి చాలా మంది ఉన్నారు, మీరే రిస్క్ లో పడతారు. మీ బాహుబలులతో పోటీ పడే అంత స్థాయి నాకు లేదు కదా. మీ కెమెరా మ్యాన్ కొద్దిగా చూపులు తగ్గించుకోమని చెప్పండి. చూడకుండా నా తట్టి చూస్తుంటే ఎలా అంటే మీరు ఇట్లా నుంచి స్టైల్ గా ఇట్లా ఇలా లాగేటప్పటికి ఇలా రమ్మన్నారు అని చెప్పారు అనుకుంటున్నాడు. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే అన్నట్టు అలా చేస్తున్నాడు ఆయన. చాలా బాగా పాడారే. అలా చిన్న చిన్న ఇంకో పాట పాడండి. గుడివాడ వెళ్ళాను, నెల్లూరు వెళ్ళాను, గుంటూరు నిన్నో వెళ్ళాను, ఏడ చూసినా ఏది చేసినా ఏదో కావాలంటారు పోకిరోళ్ళు, ఆటకి వచ్చినోళ్ళు, పోకిరోడు ఆటకు వచ్చినోడు. సూపర్. అలాగే మంచిగా ఇంకోటి. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది. ఓకే. మీరు ఫస్ట్ అసలు రేపు ఫ్యూచర్ లో ఏం చేద్దాం అని చెప్పని అనుకుంటున్నారు? అంటే ఇంకా ఇదే జీవితం కాదు, ఇది జీవితమే కాదు నాకు తెలుసు. యాక్చువల్లీ నా పోస్ట్ కొద్దిగా ఉంది పెండింగ్ లో, అది వస్తే రావచ్చు, అది రాకపోయినా ఏదైనా మంచి జాబ్ దాంట్లో. ఆల్రెడీ నేను ఒక ప్రాజెక్టులలో చేస్తుంటా, హెల్త్ ప్రాజెక్టులలో. అంటే నేను హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇక్కడ హెల్త్ ప్రాజెక్టులు ఏమైనా ఉంటే దాంట్లో 2 years 3 years ఉంటాయి ప్రాజెక్టులు. దాంట్లో జాయిన్ చేసి చేసుకుంటూ ఉన్నాను. ఇది కొద్దిగా ఎంటర్టైన్మెంట్ గా చేసుకుంటున్నాను. అది ఇది వచ్చే ఆదాయాలతో అలా ఉంటున్నాను. సో నాకు ఇంటి దగ్గర కూడా కొద్దిగా మనీ ఇస్తారు, మా వాళ్ళు పంపిమని కూడా పంపిస్తారు. మనీ కోసం ఏం కాదు కానీ ఫ్యూచర్ బిజినెస్ కూడా ఏదైనా చేద్దామా మంచిగా, ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. అలాగే కాకుండా కొద్దిగా సోషల్ సర్వీస్ కూడా చేద్దామని ఉంది మనసులో. ఓకే, గుడ్, సూపర్. అనాథలకు చెరదీసి చదువుకొని శక్తి లేని వాళ్ళకి మంచి చదువు చెప్పించి గవర్నమెంట్ సహాయం పొంది ఆ పిల్లలకు చదివించి పెద్దవాళ్ళని చేసి బాగా చేద్దామని. అలాగే ఏదైనా వృద్ధులు పిల్లల పేరెంట్స్ చూడకుండా తరిమేసిన వాళ్ళ పాప అనాథ ఉంటే అటువంటి వాళ్ళు నేను చేద్దాం, ఇలాంటి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. దేవుడు సహకరిస్తే ఫ్యూచర్లో ఇంకా ఉంది అవి చేయడానికి టైము, అవి చేస్తాను ఖచ్చితంగా. ఖచ్చితంగా మీ ఆలోచన బాగుంది, చాలా మంచి ఆలోచన. అది ఇంకా ఏజ్ ఇంకా 60 తర్వాత దైవ సన్నిధి, రక్తి భక్తి ముక్తి అన్నీ ఉండాలి కదండి. ఇప్పుడు వరకు రక్తి నడుస్తుంది, భక్తి తర్వాత ముక్తి. ఇప్పుడు రక్తాన్ని ఇప్పుడు రక్తి కదండి, మీరు చూస్తున్నారు కదండి. ఎంత మైకంగా అడుగుతారండి. ఇప్పుడు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ ని బ్యాన్ చేసేస్తే ఏంటంటే మీ పరిస్థితి, అంటే మీలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అందరూ టిక్ టాక్ పోతే ఎలా బాధపడ్డామో ఇది చూస్తే కూడా అదే బాధపడతారు. ఇప్పుడు ఒక యాప్ని ఇచ్చారంటే కోతికి కొబ్బరి చిప్ ఇచ్చినట్టే మన వాళ్ళంతా. అయ్యో అదేంటి? అది సాంప్రదాయంగా పద్ధతిగా చేసుకుందాం, ఆ యాప్ను కాపాడుకుందాం అనే మనస్తత్వాలు లేవు.
ఆ యాప్ని గబ్బు పట్టించేసి అసలు ఈ యాప్ లేకుండా తీసేస్తే పీడబోతుందని గవర్నమెంట్ అనుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు ఆ వీడియోలు చండాలంగా. ఉమ్. ఉమ్. అంటే ఎలాంటి వీడియోస్ పెట్టాలని చెప్పని అనుకుంటున్నారు మీరు? మంచిగా ఇప్పుడు ఒక సాంగ్స్ ఉన్నాయి, ఆ సాంగ్స్ మనం చేస్తే బాగుంటుందని కొన్ని సాంగ్స్ మంచి మంచి సాంగ్స్ సెలెక్ట్ చేసి అవి చేస్తున్నారు. కొందరు కొన్ని డైలాగ్స్ చేసి పైకి వస్తున్నారు, ఉమ్. కొందరు కొన్ని ఎంటర్టైన్మెంట్లు చేసి పైకి వస్తున్నారు. అలాంటి చేసి మనుషుల్ని లేకుండా కొందరు అసభ్యకరమైన వీడియోస్, అసభ్యకరమైన కథలు, ఉమ్. సో కాంట్రవర్షన్ వచ్చే విధంగా గొడవలు ఉమ్. ఇలాంటివి చేస్తూ ఇరిటేట్ తెప్పిస్తున్నారు. ఉమ్. మీరు చూస్తారా అవన్నీ? నేను స్క్రోల్ చేస్తానండి. ఉమ్. నాకు నచ్చదు. మనసు నచ్చినట్టు మంచి సాంగ్ నచ్చింది చేసుకుంటా, ఉమ్. మంచి డైలాగ్ నచ్చింది చేసుకుంటా, ఉమ్. అంతవరకే. ఇంకా నా ఫుడ్ ఐటమ్స్ తగ్గించిన మళ్ళీ చేద్దామని ప్లాన్లోనే చేస్తాను అవి. ఉహుం. చెప్పండి, మీ కుటుంబ నేపథ్యం ఎలా ఉంటది ఏంటి? నా కుటుంబ నేపథ్యం చెప్పాను కదండి, మా పేరెంట్స్, మా సిస్టర్స్ బాగా అదే. మంచిగానే ఉంది. మా ఫ్యామిలీ గుడ్ ఫ్యామిలీ. ఉమ్. బట్ మీరు అంటే మీరు లైఫ్ లో ఏమైనా స్ట్రగుల్స్ ఏమైనా స్ట్రగుల్ అంటే పడ్డారా? మా అమ్మ చనిపోయినప్పుడు నేను అసలు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాను. తల్లి లేదనే బాధ, అది ఇంకా ఏడవని కూడా ఏడుపు లేదు నాకు, రాదు కూడా. మా అమ్మ పోయినప్పుడు చాలా స్ట్రగుల్ పడ్డాను. మా అమ్మ లేదనే బాధ, ఇంకా అమ్మ లేదు నాకు అన్న మాట వచ్చినప్పుడు లైఫ్లో బ్రతకాలని అనిపించలేదు. యాక్చువల్గా బ్రతకాలని సూసైడ్ కూడా చేసుకున్నా. మా ఉమ్. సిస్టర్తో నన్ను కాపాడారు. ఉమ్. అలా జరిగింది. సో ఇప్పుడు కన్నీళ్ళు కూడా ఇంకిపోయినాయి, ఏడవాలని కూడా. ఆ ఏడుపు అనేది కూడా రావట్లేదు. కానీ కొన్ని సన్నివేశాల్లో తల్లి, ఇప్పుడు మదర్స్ డే వచ్చినప్పుడు అందరు మదర్స్ని పెట్టి వీడియోలు చేసినప్పుడు ఒక్క బాధ వస్తుంది చూడండి నాకు. ఆ అదృష్టాన్ని నేను నోచుకోలేకపోయానే. ఆ తల్లి నాకు లేకపోయింది, అందరికీ తల్లిని ఇచ్చావు, నాకెందుకు భగవంతుడు తీసుకెళ్ళావు, మళ్ళీ తిరిగి ఆమె రాదేమో, ఆ లోకాన్ని నన్నే తీసుకెళ్ళిపో, నాకు బ్రతకాలని ఆశ కూడా లేదు. ఆమె దగ్గరికి వెళ్ళిపోవాలని ఇష్టం నాకు. ఏదో మనశ్శాంతి కోసం వీడియోలు చేస్తున్నాను తప్ప సాడ్కి వస్తే మా అమ్మనే నాకు దిగులు, మా అమ్మనే బాధ. మా అమ్మ లేదనే లోటు ఎవరు తీర్చలేరు. వీళ్ళంతవరకు తొందరగా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలని నా ఇష్టం. ఎందుకు మీరు ఎందుకు అలా ఎందుకు అనుకుంటారు? అంతేనండి. ఉమ్. తల్లి ప్రేమ ఎంత గొప్పదో, అది ఎవరిచ్చినా ఎవరు తీర్చలేరు, ఎవరు ఇవ్వలేరు కూడా ఆ ప్రేమని. ఉమ్. మదర్స్ అప్పుడు బాగా ఏడ్చేస్తాను నేను. ఉమ్. మళ్ళీ మా అమ్మ ఆర్థికం అప్పుడు మస్తు ఏడ్చేస్తాను. ఉమ్. ఎలా ఉండేది అప్పుడు? అమ్మో, అసలు తట్టుకోలేను, ఎవరు ఆపలేరు ఆ ఏడుపు. ఉమ్. చాలా బాధపడతాను. ఒక అమ్మ విషయంలో నాకు చాలా తట్టుకోలేను ఆ బాధ. మీరు చాలా మందిని ఇన్స్టాగ్రామ్ లో అట్లా చక్కగా నవ్వించడం, రకరకాలుగా మీరు చేయడం చేస్తారు. బాధను పంచేదానికన్నా నవ్వుని ఎక్కువ పంచుతా అందరికి. నా బాధను ఎవరికి ఇవ్వను, ఉమ్. నా కష్టాలను ఎవరికి పంచుకోను. ఉమ్. కేవలం నవ్వే, అందరికి నవ్వునే ఇస్తాను తప్ప బాధని కష్టాలను ఎవరికి ఇవ్వను. నన్ను అర్థం చేసుకునే మనసు ఉన్న వాళ్ళే నన్ను అర్థం చేసుకుంటారు, నా మనసు అర్థం చేసుకున్న వాళ్ళే ఉమ్. నన్ను బాగా చూసుకుంటారు. మిస్అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఉమ్. నీచులు, నికృష్టులు, భయంకరమైన శాడిస్టులు కూడా ఉంటారు. ఉమ్. అటువంటి వాళ్ళకి మన గురించి చెప్పినా అర్థం కాదు, మన విలువ తెలియదు. ఉమ్. వాళ్ళకి మన విలువ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అలాంటి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నన్ను అర్థం చేసుకున్న వాళ్ళని నేను బాగా మాట్లాడతాను. నన్ను అందరూ ప్రేమిస్తారు, అభిమానిస్తారు. అందరికీ నేను చాలా రుణపడిండా. అక్కగారులు అయితేనేమి, నా ఫ్రెండ్స్ అయితేనేమి, నన్ను ఒక్క మాట బాధ పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు. ఉమ్. నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు ఫుల్ సపోర్టు. వాళ్ళు కూడా నా జీవితం ఇట్లా అయిపోయిందని బాధపడతారు. ఉమ్. ఇప్పుడు దేవసేనని సార్ అని పిల్లల, మేడం అని పిల్లల? మేడం అని అంటారు అందరూ. దేవసేన మేడం, దేవసేన మేడం. అంటే నా కవలికలు అలాగే ఉన్నాయి కదా, మాట కానీ పద్ధతి కానీ, అందుకని మేడం మేడం అంటారు. ఎప్పటి నుంచి ఇలా? అంటే అది చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుండి నా హావభావాలు ఇంతే, కానీ ఎక్కడ బ్యాడ్ లేదు. మిమ్మల్ని ఎవరైనా జాబ్ చేసేటప్పుడు అస్సలు, జాబ్ చేసేటప్పుడు కూడా నేనంటే మంచి గౌరవం, మంచి వాల్యూ. నాకు మంచి మంచి అవార్డులు, సర్టిఫికేట్స్ అన్ని కలెక్టర్ గారు, గవర్నర్ గారు వాళ్ళు ఇచ్చారు. మంచి పేరు ఉంది నాకు. ఆ మంచి పేరుతో తెచ్చుకుని బ్యాడ్గా ఎక్కడ చెడ్డ పేరు తెచ్చుకోవాలా, మంచిగానే నడుచుకుని మంచిగానే ఉన్నా. ఇంకా వీడియోలు చేస్తుండబట్టి ఇంక ఇట్టిట్టే ఈ లిప్టిక్లు వీడాలు, ఈ అభిరుచులు, ఈ కోరికలు ఇవన్నీ వచ్చేసాయి కామన్. మీకు లిప్స్టిక్ ఎంత ఖర్చు అవుతుందండి దానికి? నాకు లిప్స్టిక్స్, నాకు గిఫ్ట్లు కూడా వస్తాయండి. అదే ప్యాక్ చేసి పంపిస్తుంటారు లిప్స్టిక్లు కూడా. నాకు లిప్స్టిక్ పెడితే అందం అంటారు. మీరు ఎలా అంటారు చెప్పండి మరి? లిప్స్టిక్ అందం అంటారు అందరూ. చాలా బ్రైట్ కనిపిస్తుంది, అందుకే లిప్స్ బ్రైట్ గా ఉండాలి. లిప్స్ ఇష్టపడతారు కూడా చాలా మంది.
ఇంకొక అబ్బాయి నీకు లిప్ లాక్ ఇవ్వాలంది మీ దగ్గర రావచ్చు అని అడిగాడు ఫోన్ చేసి. చచ్చిపోతారా బాబు, ఇవ్వద్దు, నాకు ఇష్టం ఉండదు అలాంటివన్నీ అని చెప్పాను. ఇంకా ఇలా ఎవరైనా అడిగారండి? అడుగుతారండి, నాతో వీడియోలు చేయాలని కొంతమంది ఇష్టపడతారు, రావాలి రీల్ చేయాలి, చాలా బాగా చేస్తావు దేవసేన అంటారు, నాతో స్పెండ్ చేయాలని ఇష్టపడతారు. అసలు సోషల్ మీడియా కాకుండా నాకు పర్సనల్ గా కూడా నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నా క్లాస్మేట్స్ అయితే ఏమి, నా ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఫ్రెండ్స్ కానీ చాలా మంది ఉన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ నాకు ఫ్యూచర్లో మా మదర్ చనిపోవడము, కొందరితో పరిచయాల వల్ల కొద్దిగా నష్టపోయాను జీవితంలో. కొన్ని ఎలా అంటే ఏంటి, ఏం చేశారు? నష్టపోయాను కొందరి వల్ల. కొందరు వ్యక్తుల పేర్లు చెప్పను, కొందరు వ్యక్తులు బయట వాళ్ళ వల్లే, అబ్బాయిల వల్లే మోసపోయిన. అంటే ఏం చేశారు మోసం అంటే మిమ్మల్ని? ఇంకా డీప్ అని చెప్తే చెప్పలేను. దానివల్ల కొద్దిగా స్ట్రగుల్ అయ్యి కొన్నాళ్ళు చాలా సఫర్ అయ్యాను. ఎవరిని నమ్మకూడదు అనే నిర్ణయానికి వచ్చేసాను. అది నా లైఫ్ ఫ్యూచర్లో జరిగింది. అంటే మగవాళ్ళని నమ్మకూడదు అని చెప్పని అంటున్నారు. అంటే మీరు డీప్గా వెళ్ళొద్దు, అసలు ఏం జరిగిందో కొన్ని చెప్పండి, ఎందుకని ఆ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పండి. చాలా వరకు యూజ్ అండ్ త్రూ ఇప్పుడుండే పరిస్థితుల్లో. ఏ రకంగా అంటే అందరిని ఇప్పుడు ఎలా మోసపోతున్నారు అమ్మాయిలు కానీ ట్యాన్స్ కానీ ఎవరైనా, అలానే నేను కూడా మోసపోయాను. అంతే, అవి చెప్పుకోండి పర్సనల్వి, నాలోనే పెట్టుకుంటే. ఈరోజు ఎందుకో ఎమోషనల్ మీరు నా దగ్గర రాబట్టేశారు మాటలు. మోసపోయినా. అంటే ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ట్రాన్స్గా ఫీల్ అవుతున్నారా లేదంటే అమ్మాయిగా ఫీల్ అవుతున్నారు మీరు? నేను ఇంకా ట్రాన్స్ కాలేదు కదా, అవ్వాలనా? చాలా మంది అవ్వాలని కోరుతున్నారు, అమ్మాయిగా నువ్వు చాలా బాగుంటావు అనేసి. అలా అయితే ఎలా ఉంటుందో ఒడిదుడుకు నాకు తెలియదు, ప్రపంచం వాటి గురించి తెలియదు. చూద్దాం, ఆలోచిద్దాం అని చెప్పేస్తాను. ఇప్పుడు నన్ను ఏడిపించారు, నా కళ్ళ నీళ్ళు వస్తున్నాయా? రావట్లేదుగా. లేదు. ఓకే, మీరు ఇలాంటివి వీడియోస్ ఇంకా చేయాలి, మంచి మంచి వీడియోస్ చేయాలి. మీకు కూడా మంచి మంచి ఆఫర్స్ సినిమాస్ నుంచే కానీ సీరియల్స్ నుంచే కానీ మీకు ఇంకా వస్తున్నాయని చెప్పని కూడా అన్నారు. వస్తున్నాయి. నన్ను ఇప్పుడు కాదండి, టిక్ టాక్ లో ఉన్నప్పుడు నన్ను పిలిచారు చాలా వరకు. బాగా చేస్తున్నారు మీరు రండి అని చాలా వరకు కొన్ని పిలిచారు కూడా. నేను కొద్దిగా భయపడి వెళ్ళలేదు, ఎందుకంటే మనం ఎప్పుడూ చేయలేదు కదా, పబ్లిక్ లో చేస్తా అంటే. ఇప్పుడు చాలా మంది అసలు మా ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు వెళ్ళు, ఎలాగో పబ్లిక్ అయ్యావు, వీళ్ళు అట్లా ఛానల్ కూడా కనపడి అంటున్నారు. మేబీ నాకు వస్తుందని కూడా మీరు కూడా విన్నారంటున్నారు కదా, మీరే చాలా మంది అంటున్నారు. వెళ్తా, ఎందుకంటే జీవితంలో అది కూడా ఒక కళేగా, అది కూడా ఒక అదృష్టమేగా. నేను ఎందుకు ఇలా ఇక్కడే స్టాప్ అయి ఉండాలి, నేను కూడా వెళ్తాను. చూద్దాం, భగవంతుడు అన్ని అవకాశం ఇస్తే వెళ్తాను. ఖచ్చితంగా మేము కూడా మా తరపు నుంచి కూడా మేము కోరుకుంటున్నాం అండి, మీకు ఖచ్చితంగా మంచి లైఫ్ ఇవ్వాలి దేవుడు. మీరు ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ కానీ ఇట్లాంటివి కూడా మీకు మంచి ఆఫర్స్ కూడా రావాలి, ఇంకా మీరు ఇంకా మంచి స్థాయికి కూడా వెళ్ళాలి అని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూశారు కదా ఈరోజు మన గెస్ట్ దేవసేన గారు. అయితే ఆమె జీవితంలో జరిగిన ఎవరికి తెలియని విషయాలు కూడా మనతో ఈరోజు షేర్ చేసుకున్నారు. మళ్ళీ అదేవిధంగా మరో గెస్ట్తో మరో ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.